49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. గతంలో ఎన్నికల ముందు మాత్రమే సర్వేలు వాటి ఫలితాలు కనిపించేవి, వినిపించేవి. కానీ ఇప్పుడు 6 నెలలకు ఏడాదికోసారి సర్వేలు నిర్వహిస్తున్నారు. తద్వారా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేస్తున్నాయి. సర్వేలు అధికార పార్టీకి లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఇస్తే ప్రతిపక్షానికి భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించుకోవడానికి పనికిస్తున్నాయి. అయితే ఆ ఫలితాలను ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అన్నది ముఖ్యం. దీని ఆధారంగానే తర్వాతి ఎన్నికల ఫలితాలు ఉంటున్నాయి. ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ తెలుసుకోవడానికి సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు అన్నది తేల్చడం సర్వే లక్ష్యం. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ కూటమికి 352 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇండియా కూటమికి 182 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఓట్ల శాతం లెక్కలు తీసుకుంటే బీజేపీకి 41%, కాంగ్రెస్కు 20%, ఇతర పార్టీలకు 39% ఓట్లు వస్తాయని ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇక్కడ బీజేపీకి ఒంటరిగా 41% ఓట్లు వస్తే సీట్లు మాత్రం 287 వస్తాయన్నది సర్వే సారాంశం. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నింటికీ కలిపి 352 సీట్లు వస్తాయి. ప్రధాని మోదీకే జనం ఓటేశారు. 55% మంది మోదీ బెస్ట్ ప్రధాని అంటే చెప్పినట్టు సర్వేలో తేలింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో చేసిన సర్వేతో పోల్చితే మోదీ పనితీరు పట్ల 3% ప్రజల్లో సంతృప్తి పెరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ వైపు 27% మంది ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలో తేలింది. దీని ద్వారా ఓటర్ల విశ్వాసం ఎన్డీఏపై తగ్గలేదని స్పష్టమవుతోంది. 2024లో 234 సీట్లు సాధించిన ఇండియా కూటమి 182 సీట్లకు పడిపోతుందని సర్వేలో పేర్కొనడం ఆసక్తికర అంశం. 2025 ఆగస్టులో మెటిన్ సర్వేలో 208 సీట్లు వస్తాయని తేలింది. ఆ సర్వేలో వచ్చిన సంఖ్య కంటే ఇది తక్కువ. 2024 ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటలేకపోయింది. 240 సీట్లకు పరిమితమైంది. 272 మ్యాజిక్ ఫిగర్ ముందు నిలిచిపోయింది. బీహార్లోని నితీష్ కుమార్, ఏపీలోని చంద్రబాబు సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ గణనీయమైన సీట్లు సాధించింది. కానీ హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లో ఇండియా కూటమికి ఊరట లభించింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్య, ట్రంప్ టారిఫ్ వారు ప్రకటించిన సమయంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా మోదీ వ్యవహరించిన తీరు మోదీకి ప్రజల్లో ఇమేజ్ తెచ్చిపెట్టినట్లు సర్వేలో వెల్లడైంది. మోదీపై ఉన్న నమ్మకమే ఎన్డీఏ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణమైందని తేలింది. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ఓట్ షోర్ ప్రజల్ని ప్రభావితం చేయలేకపోయింది.